సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సినిమాల్లో లాగా బయట చంపేస్తారా? వీరి నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి. సీఎం చంద్రబాబు. మద్యం ముడుపుల సొమ్ము రూట్ కనుక్కున్న సిట్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం. జస్టిస్ వర్మ దుర్వర్తన నిజమేనని రుజువయింది. మనం కొట్టుకుంటే లాభమేంటి? మనమంతా తెలుగువారమే. సీఎం చంద్రబాబు. గుండె మెదడు ఆరోగ్యాలకు గ్రీన్ టీ. ఈరోజు వార్తలను చూద్దాం. మద్యం ముడుపుల సొమ్ము రూట్ కనుక్కున్న సిట్. సొంత సరుకు, సర్కారీ షాపులు, కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు, వేల కోట్ల ముడుపులు, వాటితో ఓట్లు కొని మళ్ళీ అధికారంలోకి రావాలనే బిగ్ ప్లాన్. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు, కానీ అధికారం మాత్రం దక్కలేదు. 2024 ఎన్నికల్లో 5 ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాల్లోని వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయల నగదు ట్రక్కులు, కార్లలో తరలించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సైతం సేకరించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతికి చెందిన రూటింగ్తో పాటు తరలింపులో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించింది. తిరుపతికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు, శ్రీకాళహస్తికి చెందిన ఆయన మిత్రుడు, లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి తోడలుడు, ఆయన సోదరుడు, ఒంగోలుకు చెందిన రియల్టర్, కాఫీ షాప్లో పనిచేసి లిక్కర్ కంపెనీకి అన్నీ తానే వ్యవహరించిన యువకుడు, ఇలా మొత్తం 8 మంది పాత్రపై పక్కా ఆధారాలు సేకరించింది. వారి ఆచూకీ కోసం ఆరా తీయగా గత ఏడాది సెప్టెంబర్లో మద్యం స్కామ్పై సిఐడి కేసు నమోదైన తర్వాత వీరంతా ఒక్కొక్కరుగా అమెరికా, దుబాయ్ తదితర దేశాలకు పారిపోయినట్లు గుర్తించింది. సినిమాల్లో లాగా బయట చంపేస్తారా? రఫా రఫా నరుకుతా అనేది సినిమా డైలాగ్ అని జగన్ చెబుతున్నారు. సినిమా డైలాగులు చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో మనుషులను చంపేస్తారు, అలాగని నిజ జీవితంలోనూ చంపేస్తారా? చంపేసి తప్పేంటని అంటారా? రేప్ చేసినా తప్పు లేదు, బాబాయిని చంపేసినా తప్పు లేదనే వారికి ఏం చెప్పాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు. జగన్ లాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తులతోనే ముప్పు అని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు పేర్కొన్నారు. రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు ఉన్నాయన్నారు. ప్రపంచం గర్వించేలా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేను పక్కదారి పట్టించేలా రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. ఇష్టానుసారంగా భయోత్పాతం సృష్టిస్తామంటే కుదరదు. అలాంటి వారి పట్ల చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకప్పుడు నేరగాళ్లను కలవాలంటే రాజకీయ నాయకులు భయపడేవాళ్ళు. వారితోని కలిసి రాజకీయం చేస్తున్నారు. చంపేయండి, పొడి చేయండి, నరికేయండి, రఫా రఫా నరికేస్తాం, వార్ డిక్లేర్డ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం వంటి పోకడలు ఎప్పుడైనా చూసారా? దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోకడలు లేవు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలు అందే వరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది. ఇజ్రాయెల్లోని మౌలిక సదుపాయాలే టార్గెట్గా ఇరాన్, అణు కార్యక్రమాలు, క్షిపణి యూనిట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని బీరేబాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి ధ్వంసమవగా, గంట తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్లోని భారజల రియాక్టర్పై విరుచుకుపడింది. జస్టిస్ వర్మది దుర్వర్తనని రుజువయింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నవి నిజమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. కాలిన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యుల పరోక్ష ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉండేదని, అనుమతి లేకుండా ఆ గదిలోకి బయట వ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది మార్చి 14 రాత్రి ప్రమాదం జరిగితే 15వ తేదీ తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లను తొలగించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. మంటలు ఆర్పేవారికి ఆ రోజు కనిపించినవి చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్న మొత్తం కాదని, జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరూ పెట్టలేరని తేల్చింది. ఆయనను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ వర్మ గదిలో కాలిన నోట్ల కట్టల తాలూకు ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిని దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో 3 సిట్టింగ్ జడ్జీలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ 55 మంది సాక్షులను ప్రశ్నించింది. జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాలతో 64 పేజీల నివేదికను ఈ ఏడాది మే 4వ తేదీనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. అందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి వచ్చింది. మనం కొట్టుకుంటే లాభమేమిటి? గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. తెలంగాణ ఎంత వాడుకున్నా 100 టీఎంసీలు వాడుకోగలదు. మనం ఎంత వాడుకున్నా మరో 100 టీఎంసీలు వాడుకోగలం అంటూ బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. వాటిని తెలంగాణ, ఏపీ రెండూ ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ వాళ్లను పైన ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమనండి. మనం వారు దిగువకు వదిలేసిన నీటినే ఉపయోగించుకుంటున్నాం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. దీనిపై మనం కొట్టుకుంటే లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎవరికి కేటాయించిన నీటిని వారు వాడుకుందామని, కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నడుచుకుందామని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సూచించారు. మెదడు, గుండె ఆరోగ్యాలకు గ్రీన్ టీ. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువుని తగ్గిస్తాయి, మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి. ఈ ప్రయోజనాలు రెట్టింపు అవ్వాలంటే ఈ టీ తాగే వేళలు ముఖ్యమేనట. రోజు ప్రారంభంలో దీన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కొంతమంది వ్యాయామం తర్వాత తాగడానికి ఇష్టపడతారు, కానీ కసరత్తులకు ముందు దీన్ని తీసుకుంటేనే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తాగిన తర్వాత ఎక్సర్సైజులు చేస్తే ఎక్కువ మొత్తంలో కొవ్వు కరుగుతుందట. భోజనం తరువాత తాగాలంటే మాత్రం గంట ఆగవలసిందే. లేదంటే తిన్న ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగకపోవటమే మేలు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టెహ్రాన్ నుంచి భారత్కు చేరిన విద్యార్థులు. ఇరాన్లో 10,000 మంది దాకా భారత విద్యార్థులు ఉండగా తొలి విడతలో ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది భారత్ చేరుకున్నారు. ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో ఆర్మేనియాకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వీరు చేరుకున్నారు. గత ఏడాది భారత్లో కొత్తగా 39,000 మంది మిలియనీర్లు. ప్రపంచంలో ఆర్థిక వ్యత్యాసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోంది. గత ఏడాది మన దేశంలో కొత్తగా 39,000 మంది ఈ జాబితాలో చేరారు. స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారత నిధులు. స్విస్ బ్యాంకుల్లో మన దేశ నిధులు పెరుగుతున్నాయి. గత ఏడాది చివరికివి 350 కోట్ల స్విస్ ఫ్రాంక్స్కు చేరాయి. 2023తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. 2024 నాటికివి 37,600 కోట్లకు చేరాయి. గిల్ సేనకు కఠిన సవాల్. నేటి నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్టు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. సీజన్ తొలి టైటిల్పై నీరజ్ గురి. పారిస్ డైమండ్ లీగ్ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. పారిస్ డైమండ్ లీగ్లో విజేతగా నిలవాలని నీరజ్ పట్టుదలగా ఉన్నాడు. జర్మనీ దిగ్గజం జూలియన్ వెబర్, 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ఇద్దరిని చోప్రా ఎదుర్కోవలసి ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.